listeners, welcome to Vishnu Podcast. This is your host Kavya Banka. In the last episode, we heard about the challenges that occurred during the initiation of satellite dental clinics, which is very inspiring from our beloved chairman sir. If by any chance you have missed it, visit the Vishnu Podcast YouTube channel and listen to the voice. So today we have a very special guest over here, Aruna ma'am. Hello ma'am, welcome back to Vishnu Podcast. Thank you, Kavya. Coming from an engineering background, my knowledge of dental clinics is very minimal. But I have learned some brief details after listening to your first podcast episode, ma'am. Beyond the Smile. So basically, dental clinics ante rural areas lo, ante mostly villages lo, ekkadaithe there will be minimal dental facilities untayo. We will be providing the locality with dental facilities. So ma'am, there are many dental facilities provided in the dental care clinics in urban regions. But satellite dental clinics ante rural loki velli work cheyali. Akkada elanti services provide cheyagalaru? ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్స్లో మన కాన్వర్జేషన్ గుర్తు చేసుకుంటే కనుక వీ షేర్డ్ విత్ యూ that we go to villages where dental care is not existing. So the point is, we have to give something that is equivalent to the urban counterparts. Accessible ga istunam kada ani takwa iste, it doesn't make much sense, right? So I'm so happy and inspired to say that these rural satellite clinics will provide all the services that are provided in any urban dental clinic, which means ఈ డిజిటల్ ఎక్స్రేస్ తీయడం, రేడియోగ్రాఫ్స్ అంటారు వాటిని. మనకి ఎట్లయితే చెస్ట్ ఎక్స్రేలా తీస్తామో, ఇప్పుడు మనందరం ఇంజనీరింగ్ కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ లేమన్ టర్మ్స్. ఇప్పుడు ఏదైనా పన్ను నొప్పి అని ఎవరైనా వస్తే ఫస్ట్ ఎక్స్రే తీసేలాంటి ప్రొసీజర్స్కి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత జనరల్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే సర్జికల్ ట్రీట్మెంట్స్, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం టూత్, రూట్ కెనాల్స్ చేయడం, ఇది మీకు తెలిసే ఉంటుంది. సో అంతేకాకుండా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్స్, దట్ మీన్స్ పళ్ళకి క్లిప్పులు పెట్టడం, ఆర్థోడాంటిక్ అంటారు, అలాగే ప్రాస్థోడాంటిక్ అంటే ఇప్పుడు కట్టుడు పళ్ళు పెట్టడం, ఇవన్నీ టు సమ్ అప్ అర్బన్ క్లినిక్లో ఏమేమి ఉంటాయో, టు అన్ ఎక్స్టెంట్ దాట్ ఇంప్లాంట్స్ ఈ మధ్యన వినే ఉంటారు. అలాగే ఎలైనర్స్, అంటే ఆర్థోడాంటిక్ లో అంటే పళ్ళ క్లిప్పులు పెట్టే దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, ఏం కనిపించకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండేవి. వాటితో సహా మాక్సిమం ట్రీట్మెంట్స్ రూరల్లోనే అయిపోతాయి. బట్ మ్యామ్, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసరికి అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి కంపేర్డ్ టు ద రూరల్ ఏరియాస్. విలేజెస్తో పోల్చినా కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ వేరు. ఆల్మోస్ట్ మీరు మాట్లాడిన దాన్ని బట్టి మామూలు డెంటల్ క్లినిక్స్లో ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో సాటిలైట్ డెంటల్ క్లినిక్స్లో కూడా అవే ప్రొవైడ్ చేయగలము అని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. బట్ హౌ ఈస్ దిస్ పాసిబుల్? అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉండవు కదా. సో బేసికలీ వీళ్ళు చేసే డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని మేబీ 2 కేటగిరీస్ అనుకోవచ్చు. ఒకటి BDS గ్రాడ్యుయేట్ కెన్ డూ, బట్ 2 స్పెషలిస్ట్ సపోర్ట్ కావాలి. సో మన సాటిలైట్ క్లినిక్స్లో ఒక ఫుల్ టైం BDS డాక్టర్ ఉంటారు. వాళ్ళు 60% ఆఫ్ ద ప్రొసీజర్స్ చేసేస్తారు. లైక్ ఇందాక నేను చెప్పిన రూట్ కెనాల్స్ వరకు వాళ్ళు చేయగలుగుతారు. హవెవర్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఎక్కడైతే స్పెషలిస్ట్ మాత్రమే చేయాలో అలాంటివి వచ్చేసరికి ఇక్కడ టెర్షరీ కేర్ నుంచి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని అక్కడికి పంపించడం జరుగుతుంది రూరల్ క్లినిక్స్ నుంచి. అట్లా వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 40 ఉన్నాయి సాటిలైట్ క్లినిక్స్. సో వాటిని ఒక క్లస్టర్స్ కింద ఊహించుకో. ఓకే, అందులో ఒక 4, 5, 6 క్లినిక్స్ కి మధ్యలో ఏదో ఒక చిన్న టౌన్ ఉంటుంది కదా, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి. సో ఆ టౌన్ లో ఒక స్పెషలిస్ట్ మాకు వర్క్ చేస్తారు. సో వాళ్ళు అక్కడి నుంచి రోజుకొక క్లినిక్ కి వెళ్తూ ఉంటారు. ఇన్ దాట్ వే బోత్ ద బేసిక్ dental treatments and the specialist dental treatments are provided with the help of a huge network of manpower. I should say that does matter. So this sounds really cool. సో మ్యామ్, ఇప్పుడు మీరు ఈ క్లస్టర్స్ అంటే ఈ విలేజెస్ లో క్లస్టర్స్ గా ఊహించుకోమన్నారు. ఐ యామ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్. సో K-means క్లస్టరింగ్ ఇవన్నీ మాకు బాగా గ్రిప్ లో ఉంటాయి. సో హౌ డు యూ చూస్ దీస్ విలేజెస్? ఐ మీన్ ఈ క్లస్టర్స్ ని ఎలా చూస్ చేసుకుంటారు మీరు? ఓకే, దాట్స్ ఎ రియలీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో బేసికలీ హైదరాబాద్ లో డెంటల్ ట్రీట్మెంట్ అవసరమా అంటే కొత్తగా పెట్టాల్సిన అవసరం ఉందా? there is no need of satellites. ఉంటారు. సో చాలా మంది అది యాక్సెస్ చేసుకోవాలంటే దూరం నుంచి వచ్చే, పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ పెడితే బాగుంటుంది అన్న క్వశ్చన్తో మొదలవుతుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం అనే ప్లేస్ ఉంది. దానికి ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో చాలా ఎక్కువ గ్రామాల నుంచి అందరూ అమలాపురం వస్తారు. అందులో డైలీ వేజెస్ లూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ దగ్గరలో ఉన్న లొకేషన్లో పెడితే అది సక్సెస్ అవుతుంది. కానీ మన మోడల్లో ఉండే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి, అది ఫైనాన్షియల్గా కూడా సస్టైన్ అవ్వాలి. సెల్ఫ్ రిలయంట్ అనుకున్నాం కదా. సో అలా అది ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ పైనీరింగ్ టీమ్ ఉంటారు కదా, దే డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దిస్ అండ్ దే ఫైనలీ అరైవ్డ్ దే వర్క్డ్ అవుట్ మోడల్ వేర్ 60,000 to 70,000 పాపులేషన్ కి యాక్సెసిబుల్ గా ఉంటే సో ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ అస్. బోత్ గ్రామీణ ప్రజలకి ఎక్కువ ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి అందుబాటులో ఉంటాము, నెంబర్ 2 ఫినాన్షియల్ గా సస్టైన్ కూడా అవుతాము. దట్స్ హౌ వీ సెలెక్ట్ ఎ విలేజ్. అండ్ ఇక క్లస్టర్ అంటే ఇలా ఒక టౌన్ కి దగ్గరలో అవుట్స్కర్ట్స్ లో మనకి ఒక 5-6 విలేజెస్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురంకి ఒక దిక్కు వెళ్తే కాట్రేనికోన ఉంది, ఇంకొక దిక్కు వెళ్తే భీమనపల్లి ఉంది, ఇంకొకటి అల్లవరం, అట్లా ఇవన్నీ కలిపి ఒక క్లస్టర్ అంటాం. సో వీటన్నిటికీ మనకి రిసోర్సెస్ సప్లై చేయడానికి ఆర్ రిసోర్సెస్ అందించడానికి మేడ్ బి డెంటల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి ప్రొవైడ్ చేయడము, ఇన్వెంటరీ అంటాం మనం దాన్ని, సప్లైస్ అవి, ఆర్ కన్సల్టెంట్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళని చూడొచ్చు. సో దట్స్ హౌ వీ డిజైన్ అ క్లస్టర్ అన్నమాట. వాట్ అబౌట్ చూసింగ్ ద డాక్టర్స్ మ్యామ్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్? ఇది కూడా కొంచెం క్రిటికల్ ప్రాసెస్ కదా, ఎలా చూస్ చేసుకుంటారు మీరు? డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఎస్ ఇట్స్ క్వైట్ ఎ టాస్క్. బేసికలీ అందరికీ గ్రామాల్లో పనిచేయాలి. అట్లీస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్, డాక్టర్స్ విల్ హ్యావ్ ఎ ప్యాషన్ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. సర్వీస్ చేయాలి, కానీ ఎన్నో ఆపుతాయి వాళ్ళని, ఎన్నో హెసిటేషన్స్. అక్కడికి వెళ్తే ఎలా సర్వైవ్ అవ్వడం, ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ కంఫర్ట్ ఉండదు. రియలీ దట్స్ ట్రూ. జస్ట్ ఇమాజిన్ మన విష్ణు డెంటల్ కాలేజ్లో 100 members ఉంటారు కదా, అందులో కనీసం 10 to 15 members కైనా దే హ్యావ్ దట్ ఇగ్నైటింగ్ ప్యాషన్ టు వర్క్, బట్ దే డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. లేటర్ దే వాంట్ టు డూ దేర్ MDS ఆర్ దే వాంట్ టు డూ దేర్ మాస్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఇలా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎ ప్లాట్ఫామ్ సో దట్ వాళ్ళు వర్క్ చేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని. ఇదే సొంత క్లినిక్లు పెట్టుకోవాలంటే వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్, తర్వాత అక్కడ ఉండకపోవచ్చు వాళ్ళు. We never know where our life takes us. So ఈ రకంగా అక్కడ డాక్టర్స్, it is not easy definitely, but we always there are many people who surprise us with their passion and intent. ఇక సపోర్టింగ్ స్టాఫ్ విషయానికి వస్తే జనరల్ గా లోకల్ నుంచే హైర్ చేసుకుంటాం. దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, డెఫినెట్లీ ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ దెమ్, ఫర్ us also to hire. Availability also. And second reason is ఆ లోకల్ ఎంప్లాయ్మెంట్ చూస్ చేసుకునే భాగంగా మనకి డాక్టర్స్ బయట నుంచి వస్తారు, వాళ్ళకి ఆ లోకల్ కల్చర్ అండ్ ఈ టాబూస్ వీటన్నిటి గురించి తెలియకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్ సపోర్టింగ్ స్టాఫ్ ఆర్ ఎ ఛానల్, దట్ మీడియం ఫర్ ద డాక్టర్స్ టు అండర్స్టాండ్ ద కైండ్ మెంటాలిటీస్, their local traditions, taboos, hesitations like that. That's the reason why we do that. So they act as a catalyst. Cool. సో మ్యామ్ దిస్ సీమ్స్ టు బి రియలీ గుడ్ ఇనిషియేటివ్. అంటే ఇలా ఆ విలేజెస్కి కానివ్వండి, అక్కడ ఉండే పీపుల్కి కానివ్వండి, సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే డూ దే సీమ్ టు బి గ్రేట్ఫుల్? Sometimes they surprises us, right? Yeah, very true. Actually, I should say it's not easy also. It will be great if they feel grateful. But మాకు రెస్పాన్సెస్ మిక్స్డ్ అని ఎందుకన్నానంటే, కొన్ని చోట్ల పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, అప్పుడప్పుడు వీళ్ళు తక్కువ కాస్ట్కి ఇస్తున్నారంటే క్వాలిటీ సరిగా లేదేమో అని అప్పుడప్పుడు అనుకోవచ్చు. ఇంకొకసారి ఇక్కడ సరైన స్కిల్ లేని డాక్టర్స్ని పెడతారేమో. అండ్ ఇంకా సాడ్ ఫన్ సమ్టైమ్స్ ఏంటంటే, డైరెక్ట్గా డాక్టర్స్నే అమ్మా మీరు అమ్మాయిల పనులు ఎక్కడ పీకుతారమ్మా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీస్ ఆల్ హౌస్ సర్జన్స్ గెట్ పోస్టెడ్ for rotations in these rural clinics. They work under the supervision of the main doctor, who is a BDS graduate. Okay, so that being the background, Sahiti ani oka house surgeon akkadiki vellaru last year. So when after 1 month I asked how is she doing, she's a very bright student and empathetic, skilled clinically. 1 month tarvata when we are very sure that she'll be doing great, ela undi ma ani adigithe tanu cheppindi it was very down. క్లినికల్ గా బాగుంది మేడం, ఎక్స్పోజర్ చాలా, కానీ మొన్న ఒకళ్ళు ఇలా అన్నారు దట్ అమ్మా ఇంత సన్నగా ఉన్నావు, చేయగలవా, పన్ను పీకగలవా, ఇంక పెద్ద డాక్టర్ ఏమన్నా ఉన్నారా అని అడిగారు. అంటే మరి ఏంటమ్మా ఎలా అనిపించింది, వాట్ యూ వాంట్ టు డూ, యూ ఫీలింగ్ సో, కెన్ ఐ డూ సంథింగ్ అంటే, లేదు మేడం ఐఎమ్ నాట్ డిస్కరేజ్డ్,
నవ్ ఐ ఫీల్ మోర్ ఛాలెంజ్డ్. పీపుల్ పర్సెప్షన్స్ ని కూడా హ్యాండిల్ చేయాలి నేను. దట్ సౌండ్స్ ఇన్స్పైరింగ్. సో ఐ షుడ్ సే దిస్ గ్రేట్నెస్ ఆల్సో స్టాండ్స్ విత్ ద డాక్టర్స్ హు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ఇట్ రైట్. దీన్ని నెగటివ్ గా తీసుకోకుండా అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని కన్వర్ట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ని గ్రాప్ చేసుకుంటున్నారు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఐ షుడ్ సే ద హౌస్ సర్జన్స్ హు గెట్ పోస్టెడ్ ఓవర్ దేర్, it's very crucial for them to experience this kind of out of comfort zone experience. So maybe you should talk to a few of our house surgeons to know how exactly this happens. That will be very cool. We will be very grateful for you if you provide us that opportunity. The good news is here we already have Dr. Kashya, who is a house surgeon and who finished her rural posting in one of our rural satellite clinics. Maybe you can hear directly from her. Hello Kashya. Hello listeners. This is Kashya, one of the house surgeon from Vishnu Dental Hospital. ఈ రోజు నేను మీతో నా కొన్ని ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్గా నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడే ముందే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక ఎక్స్పీరియన్స్ తగిలింది నాకు. ఆన్ ద ఫస్ట్ డే వెన్ ఐ వాంట్ టు గో టు ద శాటిలైట్ క్లినిక్, ఐ నీడ్ టు టేక్ అ బస్. ఐ వాంట్ టు బై అ టికెట్. దెన్ ఐ ఓపెన్ మై పర్స్ అండ్ వాట్ ఐ వాచ్డ్ ఇస్ ఐ లాస్ట్ మై మనీ. I have no rupee with me, but I need to buy a bus ticket and go to the satellite clinic. So I don't know, because I came from a very conservative family and I am a dad little princess. ఎవరిని ఇప్పుడు అడగాలి, ఇప్పుడు ఎవరిని డబ్బులు అడిగితే ఎవరేమంటారు, అసలు ఇస్తారా డబ్బులు, నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. What about phone pay? RTC bus and also conductors like నేను టికెట్ కొట్టేసానమ్మా, ఇప్పుడు ఫోన్ పే చేయడానికి అవ్వదు. అప్పుడు పక్కన ఒక ఆవిడ నా ఏడుపుని గుర్తించి పాపం she is an old lady, she called to her daughter and asked her if she is having phone pay, she'll phone pay you, I'll give her some money, and she gave me exactly 60 rupees which is just enough to go to satellite clinic. I went to Siddhantam satellite clinic. That's how funny my journey started. So Kashya, as you are displaying, you seem to be very introvert and very shy type person and very conservative. Yes. So అసలు బస్ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక అడగడానికి ఇంత మొహమాట పడ్డావు నువ్వు. అసలు ఆ శాటిలైట్ డెంటల్ క్లినిక్ కి వెళ్ళి ఎలా సర్వైవ్ అవుదాం అనుకున్నావు? I need to thank to Arnama because she supported me a lot. Like even then when I went there, I was trying their in charge is already there, so I'm telling to her, mom, I can't handle all this, I'll go back. I called to my parents, I called to my brother, I don't think I can stay here and everything. But by God's grace, Arna mom came to the clinic and she told, okay, you'll survive, I'll be with you for 2 days, don't worry. And she gave me some moral support, and then I started my journey. See, one thing, managing clinicals is one thing, and also managing the financials, the supporting staff is all in our hands. I should do all the things simultaneously, and adi kuda వాళ్ళు తప్పుగా చెప్పకూడదు, వాళ్ళు తప్పని చెప్పకూడదు, బట్ ఐ నీడ్ టు టెల్ దెమ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, సో ఐ నీడ్ టు కరెక్ట్ దెమ్. ఇలాంటి చాలా ఛాలెంజెస్ వచ్చినాయి నాకు. ఫస్ట్ మెయిన్ థింగ్, ఐ నీడ్ టు సర్వైవ్ దేర్. అంటే ఫుడ్, ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు అడ్జస్ట్. See, one thing is I want to stand by myself, because రేపొద్దున నేను బయటకెళ్ళి క్లినిక్ పెడితే I need to do things all by myself. Yeah, you need experience. I need experience, right? So I this want to is get the best opportunity to gain the experience. Exactly. I think I need to thank to Vishnu Dental College for giving such kind of opportunities, because experience is something that is really needed for a doctor. See how many cases we do gives us that much of experience. See, if I stayed in a college and complete my internship, per day maybe I can do some 3 to 5 cases of maximum, because every student needs to take up the case, so I don't get much chance for exposure. Exposure for diverse opportunities, diverse cases, right? See, seeing cases is something different than doing cases ourselves. See, here I can expose a different type of cases, but I can't do it myself, no. So there I can work on number of patients. Like OP used to be like some 8 to 10 per day, so I can work on many patients at the same time, different type of problems. So, that is which is very interesting and very good thing, because I can gain experience. So Kashya, I mean, ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి, అక్కడ శాటిలైట్ డెంటల్ క్లినిక్ కి వెళ్ళి వర్క్ చేయడానికి, what is the difference you have seen ఈ రెండు కేసెస్ లో? Yeah, that's a good question, because here if I want to do something new,
I have too many doctors around me which are much experienced, so they'll be like, you do this, you do that. For every step we used to go to them and like, ichema sir, achema sir, ichema. They used to support us. That's a very good thing. But see, once I'm out from college, I need to do all by myself, which is something difficult. Here I don't get an opportunity to do such things. So if in a satellite clinic, I'm the doctor there. See, I can do things by myself. I can diagnose my case. I can do all my treatments by myself. I don't need to report like, okay, I can do this, I should do this. So that kind of confidence, You must do that. I must do that, yeah. See, one thing, I developed confidence, something which is very needed for me. And I also can see that you developed your communication skills being a shy types girl. Maybe I can add to what Kasha is saying just now. అక్కడ బీడిఎస్ గ్రాడ్యుయేట్ క్లినిక్ ఇన్ఛార్జ్ ఉంటారు, కానీ పేషెంట్ అక్కడ ట్రీట్మెంట్లో ఉంటే, ట్రీట్మెంట్ చైర్లో ఉంటే, తనకి ఏదైనా ఒక కన్ఫ్యూజన్ వస్తే పక్కనే డెంటిస్ట్ని అడిగితే ఫస్ట్ పేషెంట్కేమో అంటే ఈవిడికి రాదా అని భయం వేస్తుంది. కానీ ఎథికల్గా ఏ డాక్టర్ అయినా కన్ఫర్మ్ చేసుకోకుండా డిస్కస్ చేయడం ఇదంతా డాక్టర్కి అదొక స్టాండర్డ్ ప్రాక్టీస్. వాళ్ళకి తెలిసినా కూడా ఆ కేస్ డిస్కషన్స్ అని అంటారు, మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, డయాగ్నోసిస్ అయిన తర్వాత 4-5 డాక్టర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు రోజులోని మనం ఒక కేసు చేస్తే ఈవినింగ్ వచ్చేసి డిస్కషన్ పెట్టేసి, ఈ పేషెంట్ ఇలా చేశారు, ఆ పేషెంట్ ఇలా చేశారు, మేము ఇలా డయాగ్నోస్ చేసాం, మేము ఈ ట్రీట్మెంట్ చేసాం. సో దట్ ఈస్ వెరీ కామన్ థింగ్ టు sharing your It's important that they don't have arrogance, they don't develop arrogance. It's important to discuss and deliberate, to share your experiences, seniors నుంచి, so that someone else can learn from them. సో ఈ ప్రాసెస్ లో పేషెంట్ మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, ఓహో మా డాక్టర్ కి రాదు అందుకే అడుగుతున్నారు అని, విచ్ ఇస్ ద యాక్చువల్ ఛాలెంజ్, కమ్యూనికేషన్ ఛాలెంజ్ ఫర్ ద డాక్టర్స్ ఓవర్ దేర్. సో దానికి ఇన్ఫాక్ట్ టెలిడెంటిస్ట్రీ ఇస్ దట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ కదా, బికాస్ there I used to work on my own. If I have any doubts, there is this option called as teledentistry. Here in Bhimavaram, we can communicate with this doctor and we can give the diagnosis there. We can confirm our diagnosis. Like, okay, ఇది కరెక్టా కాదా అని ఒక్క 1% doubt ఉన్నా, we can call them at any time, at any point of time, and they will answer us, yeah, okay, this is correct. Or you can change the diagnosis to this. You can do this kind of treatment. This will be more better than what you are thinking. This is such a good support, because అక్కడికి వెళ్ళాం కదా అని మమ్మల్ని ఎవరు అనాథలో వదిలేదు. College is every time taking care of us, giving their 100% to see whether we are working correctly or not. And that sounds very supportive. Very supportive. ఇక్కడ దీనికి ఒక సినేరియో ఇవ్వాలంటే, ఇప్పుడు కషా చెప్పిన సిచ్యువేషన్ కి, సో దీనికి ఒక సినేరియో ఇవ్వాలంటే, what Kasha said just now, a BDS doctor will be there and a house surgeon will be there. But patient కి వీళ్ళ పరిధిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయని లేదు కదా. Their problems are unlimited. Something it may surprise the doctors also. So that's the situation when ఇందాక కాషా చెప్పిన ఏంటంటే, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ స్పెషలిస్ట్ ఒకళ్ళు ఇక్కడ ఓవరాల్ టైం వర్చువల్గా రెడీగా ఉంటారు వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి. సో ఎనీ టైమ్ దే కెన్ సెండ్ ద డయాగ్నోసిస్, ఎక్స్రేస్, వైద్యో అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో వాళ్ళ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్. ఓకే, సో అలా వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుంటారు, సలహా తీసుకుంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్కి 2 స్పెషాలిటీస్కి సంబంధించిన ఒపీనియన్స్ కావాల్సి రావచ్చు. సో అక్కడ అది బీడిఎస్ డాక్టర్ చేస్తున్నా, అలాగే వాళ్ళకి అసిస్టెంట్స్లో ఉన్న హౌస్ సర్జన్ చేస్తున్నా, బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ very beneficial. She beautifully said, ఇక్కడ ఒక ఫుల్ టైమ్ సపోర్ట్ సిస్టమ్ whom they can call any time. That's how they deliberate a lot, so that patient care should not be compromised at any cost. Yeah. So Kasha, we want to hear from the introvert inside you. So what are your experiences while working there? అసలు ఎలాంటి ఒపీనియన్స్, ఇలా ఇందాక మ్యామ్ చెప్పినట్టు చాలా ఒపీనియటెడ్ పీపుల్ ఉంటారు విలేజెస్ లో. సో you might have faced too many opinions. So how are they impacted on your mindset or ideology? Actually, I learned a lot because I exposed to different kind of patients. Because వచ్చే ఒక పేషెంట్ ఎలా ఉంటారంటే, మనం చాలా చిన్న ట్రీట్మెంట్ చేసినా దే విల్ బి సో హ్యాపీ దట్
చాలా బాగా చేశారని కూడా. కొంతమందికి మనం చాలా బాగా చేసి చాలా కష్టమైన ట్రీట్మెంట్ చేసినా దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అంటే ఏంటి ఇలా అన్నట్టు క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారంటే వాళ్ళు చదువుకోకపోని యూట్యూబ్ అండ్ గూగుల్ ఆర్ హెల్పింగ్ పీపుల్ అ లాట్. వాళ్ళు చదువుకోపోయినా ఫోన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కామన్లీ అవైలబుల్ టు ఎవ్రీవన్. ట్రూ. See, I came across a patient where she doesn't seem to be like that knowledge. ఆమెకంత నాలెడ్జ్ లేదు, బట్ షీ కేమ్ విత్ అ లాట్ ఆఫ్ క్యాలిక్యులస్. దట్ మీన్స్ అంటే చాలా గార పట్టేసి ఉన్నాయి పళ్ళు. ఇన్ సెన్స్ టు సే ఐ నీడ్ టు డూ స్కేలింగ్, దట్ మీన్స్ క్లీనింగ్ చేయాలి మేము పళ్ళు. షీ ఈస్ టెల్లింగ్ మీ ఇన్ డెంటల్ టర్మినాలజీ స్కేలింగ్ చేయండి. నాకు ఐ వాజ్ లైక్ షాక్డ్. మీకు ఎలా తెలుసు? మేము చూస్తామంటే షీ వాజ్ లైక్, నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను. హర్ టీత్, షీ ఈజ్ అరౌండ్ లైక్ మేబీ సమ్ 30 to 35 years అరౌండ్ ఏజ్. ఆమెకు చాలా ఎక్కువ, అంటే తన ఏజ్కి, ఆవిడ ఏజ్కి ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ డిస్ట్రాయిడ్గా ఉన్నాయి ఆవిడ టీత్. సో ఐ వాజ్ ఆస్కింగ్ హర్, ఎందుకమ్మా ఇంత నెగ్లెక్ట్ చేసేసారు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇంత చిన్న ఏజ్ కదా, మీరు ఇంతలా ఎందుకు నెగ్లెక్ట్ చేసేసారు? షీ వాజ్ లైక్, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసానండి, రకరకాల పేస్ట్లు అవి వాడానండి, అయినా సరే ఇలానే ఉన్నాయి. ఐ వాజ్ లైక్, ఎవరు చెప్పారమ్మా? షీ టోల్డ్, ఈ ఆకులు వాడానండి, ఈ ఆకులు కలిపి పేస్ట్ చేసుకున్నా. సి, దిస్ టెక్నాలజీ ఇస్ advantages, I agree with that. It is also disadvantages. Yeah, ignorance. Like మీరు స్టార్టింగ్ మీకు కొంచెం నవ్వుతున్నప్పుడే తెలిసిపోతుంది కదమ్మా, కొంచెం చేంజ్ వచ్చినప్పుడే రావాలి కదా. ఇవన్నీ చూసానండి, తగ్గిపోతుంది అనుకున్నాను. సి, దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెన్స్. అంటే ఆమంత చదువుకున్న వాళ్ళ కూడా లేదు, బట్ షీఈస్ హ్యావింగ్ నాలెడ్జ్ టు ఓపెన్ యూట్యూబ్ అండ్ సీ హౌ దిస్ ఇస్ బీయింగ్ డన్. వెన్ ఐఎమ్ డూయింగ్ ద ట్రీట్మెంట్, నేను చూసానండి వీడియోలో ఇలానే చేశారు, మీరు కరెక్టే చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పేషెంట్స్ ఐ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో సమ్ పేషెంట్స్ విల్ బీ రియలీ గ్రేట్ఫుల్. అంటే పెయిన్ లేకుండా పన్ను తీస్తే పేషెంట్ ఎంత గ్రేట్ఫుల్గా ఉంటారో అన్నది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. మా పక్కనే ఒక స్వీట్ షాప్లో ఉన్న వాళ్ళ వైఫ్కి చేసాం. ఈవెన్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు కాలేజ్ ఆల్సో హీ యూస్ టు సెండ్ స్వీట్స్. అంత గ్రేట్ఫుల్గా ఉంటారు పేషెంట్స్. హౌ స్వీట్. See, that grateful patients are. So, రెండు రకాల పేషెంట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. I need to manage all these kind of patients. I learned managing all these kind of patients. And also financials is something very big thing because బయట కాస్ట్ పేషెంట్స్కి తెలియదు. See, we Vishnu people are doing all these treatments which are very good in quality. Quality of work is also there, but with the low cost. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దాట్ ఇంత లో కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాదు. బికాస్ దే ఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, దే డోంట్ నో వాట్స్ గోయింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది ఇంత కాస్ట్ అర్బన్ ఏరియాస్లో అన్నది వాళ్ళు వెళ్ళి చూసేదాకా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ మేము ఇంత తక్కువ కాస్ట్కి ఇంత క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలియదు. సో ఐ నీడ్ టు మేక్ ష్యూర్ టు అండర్స్టాండ్ పేషెంట్స్ దాట్ ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా మీకు. సో యూ నీడ్ టు అట్లీస్ట్ ఇంత అమౌంట్ అయినా పెట్టి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ చేసుకోండి. దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్. సి, ఇఫ్ ఐ మోటివేట్ అ పేషెంట్, ఆ పేషెంట్ ఫ్యామిలీని కూడా వాళ్ళు వెళ్ళి మోటివేట్ చేస్తారు. దట్ ఆల్సో హ్యాపెన్ టు మీ. బికాజ్ ఒక పేషెంట్కి నేను అలా చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2-3 తీసుకొచ్చి వీళ్ళకి కూడా ఇలా ఉంది, మేము ఇన్నాళ్ళు భయపడి రాలేదమ్మా. ఐ ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో. సి, పేషెంట్ మోటివేషన్, ఫైనాన్షియల్స్, ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. That is so Kavya, journey anta oka roller coaster ride la unistundi naaku. It's really a roller coaster ride. I guess we should also talk to, if you have some time, there are few more interns right now in rural areas. Sure. Live la to them. Ante inka we will be very excited. I'm calling one of my co-interns, Sushmita. Hello Sushmita, I'm Kavya from Vishnu podcast. Hello, I'm Sushmita from Vishnu Dental Clinic, Kathankolam. సో మేము విన్నాం మీరు రూరల్ ఏరియాస్లో ఉండి ఇప్పుడు యూ ఆర్ ప్రొవైడింగ్ ద డెంటల్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ దేర్. We would love to hear your experiences there. I'm working near Amalapuram, which is 3 hours far from Bhimavaram. There I used to study and do my internship. So with lot of interest I joined in this rural development program. Okay, we can sense your passion. Actually I just want to have a lot of exposure to the people and to their mentalities and all. Nice. So what's the outcome?
Yeah, I feel very lucky to have this opportunity to me. So I had dealt with so many people. Like some will be so warm and some will be so neglective. Or sometimes we should make them accept the treatment. And a lot of children, we will not get chance to treat children in our college. So I'm very happy to treat them through here and to bear their tantrums. So Kavya, basically whenever specialists visit, all our in charge doctors who are BDS and house surgeons, they assist directly. Okay, so that means they get a chance to shadow the specialists while they're doing. In the sense, they get more aware of all the specialties. So they get to choose maybe tomorrow what kind of PG I would love to do in that way. Literally all age groups they'll experience here. To youngest to the elder one, like 3 months baby to today I got a patient of 100 years old. Oh wow. yeah. That was like he just came by cycle itself. I was so surprised to see him. Actually here we need to talk in a way that sometimes we should deal so softly towards them, and sometimes we should be some commando or something to make them accept or to understand. Actually, I'm working at a place where there are a lot of fishermen around. Okay. So it's like a rough area. So sometimes they'll be like coming for a fight or something. They'll not accept what we say. Yeah, so different opinions. Yeah, we should choose a lot of words like to make them accept. And some ladies will come, actually, I don't know whether I should say this or not. Some ladies will come who are mostly dependent on the decisions of their husbands, where we will not see in our college or in any urban area. So here, there are a lot of dependent on their family members. The treatment, what they want and what they get is different, actually. Yeah, true. So sometimes we need to manipulate and sometimes we need to make them understand. Yeah. So Sushmita, what do you mean by manipulation? I didn't understand that really. Actually, ma'am, they'll be like money choose and all. So we need to explain that when we extract or something a tooth, when we want to replace that tooth back, it takes lot of money than to get a root canal and a single crown, ma'am. So we make them like know that sense and to make them understand the treatment and all. We'll use the words like manipulator. Okay, so you mean to say only to tell the facts you may need to choose different words. Different words and make them understand in a different way, and we use lot of layman words, ma'am. Layman words, I think that's the right way. Okay, layman words, yeah. So thank you, Sushmita. Thank you so much. Thank you so much. So, ఇంకా ఎవరైనా house surgeons ఉన్నారా? Yeah, of course we have one more. Her name is Vinita and she's online. Hello Vinita, I'm Kavya from Vishnu podcast. Hi Kavya. సో మేము విన్నాం మీరు రూరల్ పోస్టింగ్లో శాటిలైట్ డెంటల్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నారని చెప్పి. సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? అట్ ప్రెసెంట్ కావ్య నేను అల్లవరం అని అమలాపురం దగ్గరలో ఉన్న ఏరియాలో వర్క్ చేస్తున్నానమ్మా. ఓకే, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. Okay, Godavari district. Aithe, how are you enjoying that cultural exposure in Godavari district? In fact, I came here at around June 8th anukunta, in the first week of June. In the beginning, it was very hard for me because నేను ఈ ప్లేస్ కి నేటివ్ కాదు. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అనమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అసలు ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఇక్కడ మాట్లాడేది, పీపుల్ మాట్లాడేది, పేషెంట్స్ మాట్లాడేది కూడా కొంచెం అర్థమయ్యేది కాదనమాట. స్లాంగ్ డిఫరెన్స్, లాంగ్వేజ్, లొకాలిటీ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ లేటర్ ఆన్ ఐ వెంట్ ఇన్ టు దేర్ షూస్ అనమాట. నాకు అనిపించింది వీళ్ళకిలాగా నేను కూడా అక్లిమటైజ్ అయితే హౌ కెన్ ఐ గెట్ అడాప్టెడ్ టు దెమ్, హౌ కెన్ ఐ టాక్ టు దెమ్ అని. స్లోగా ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ, అరౌండ్ 3 to 4 weeks పట్టింది నాకు కూడా. స్లోగా తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. బట్ ద ఫస్ట్ మంత్ వాజ్ లిటరలీ డిఫికల్ట్ బికాస్ ఇట్ పీక్ సమ్మర్. ఎట్లా అంటే ఒక పక్క క్లినిక్ ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకొక పక్క పీజీ ప్రిపరేషన్, ఆల్ ఆఫ్ దీస్ వర్ ఇన్ మై మైండ్ అనమాట. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎట్లుండేదంటే ఆల్ ఆఫ్ దిస్ డిడెంట్ మ్యాటర్ టు మీ. లైక్ ఎట్లా అనిపించేది, పేషెంట్స్ వస్తున్నారు, ఐఎమ్ గెటింగ్ లైక్ ఏమంటారు ఎక్స్పోజ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్.
కాలేజ్ లో ఉంటే ఏదో చెయ్యము అన్న ఇది కాదు, బట్ వేరియస్ నెంబర్ కాలేజ్ లో ఉంటే నువ్వు 2 different types of చూస్తే యాజ్ అ రూరల్ ఏరియా వీఆర్ గెటింగ్ టు ఎక్స్పోజ్ లైక్ 8 to 9 different types of cases per day. సో ఇట్ ఫెల్ట్ గుడ్ ఫర్ మీ. నా పీజీకి కానీ నా ఫ్యూచర్ కానీ ఇట్ ఫెల్ట్ హెల్ప్ఫుల్. సో ఇట్ డిడెంట్ మ్యాటర్ టు మీ. సఫరింగ్ అనేది ఇట్స్ మేబీ 2% out of 100. మీ హౌస్ సర్జన్స్ అందరూ హలో సిస్టర్స్ లా ఉన్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు. I should say, many of them are mentally prepared to push their comfort zones by themselves. All that we did as core team was just to ask them ante, show them the place. So Vinita, how are you enjoying the clinical exposure? I really like it a lot. There was one point of time where I had to handle everything. There were a huge number of OP, around 12 to 14. Being a house surgeon, it was the first time for me to get acclimatized to all those things. But it felt challenging. ఇబ్బంది అని కాదు కానీ భయం వేసేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇంతమంది ఓపీని, ఇంతమంది పేషెంట్స్ ని నేను హ్యాండిల్ చేయగలనా, కెన్ ఐ డూ ఇట్ టు మై బెస్ట్, టు మై కోర్ బెస్ట్ అని. బట్ ఆల్ ఆఫ్ ఇట్ సడన్ ఇట్ టర్న్ అవుట్ ద బెస్ట్ యాక్చువల్లీ. మనం అంటే ఐ గేవ్ మై బెస్ట్, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఐ డిడ్ ఇట్, లైక్ మోటివేటింగ్ ద పేషెంట్స్. కానీ ద డిఫరెన్స్ ఏంటంటే రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఎవర్ వి టెల్ ద పేషెంట్ మైట్ అండర్స్టాండ్. కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో డిఫరెన్స్ ఏమొస్తుందంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు దేర్ షూస్ అండ్ వీ హ్యావ్ టు టాక్ టు దెమ్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిందే చేయించుకుందామని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి వచ్చేస్తారు. మనం చెప్పండి వాళ్ళకి ఏది చేయించుకోవాలి ఎలా అనేది తెలియదు అనమాట. సో ఇట్స్ ఆర్ పార్ట్ టు మోటివేట్ దెమ్. అండ్ మోటివేషన్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. స్టిల్ నౌ సమ్ ఆఫ్ మై పేషెంట్స్ డోంట్ గెట్ మోటివేటెడ్. మనం ఎంత ట్రై చేసినా ఇంకా కొన్నిసార్లు లైక్ అవుట్ ఆఫ్ 100 some 5 to 6 patients might be like that. సో ఇంకా అలాంటి వాళ్ళని మాత్రం వీ కాంట్ డూ ఎనీథింగ్ అనుకుంటాము. రిమైనింగ్ ఎవ్రీ పేషెంట్ మాత్రం వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు లైక్ పిక్ అప్ దేర్ ఓరల్ హెల్త్ కేర్ అనమాట. ఐఎమ్ షూర్ ఈ ఎపిసోడ్ విన్న తర్వాత బయట ఉన్న డాక్టర్స్ అందరూ వీ రిలేట్ అంటారేమో. Very true. Kind of, yeah. So hope you are enjoying your rural posting. Yeah, I'm doing They all it. are going to finish, Kavya, in December. Finish their rural postings and graduation, BDS also. I'm sure they're going to be very successful whatever career they pursue. And we wish you all the best, Vinita. Thank you so much. Thank you so much, Kavya. So ma'am, reflecting on our discussion today, the integration of satellite dental clinics emerges not only as a visionary rural initiative but also as a beacon of financial sustainability and a gateway of diverse opportunities for the fresh professionals entering into the field. Well, it prompts us to consider that isn't this a blend of accessibility, sustainability and opportunity truly a great idea for transforming a dental care and community well-being? Thank you. Actually, you nailed it. Very true. Can't agree more. సో మ్యామ్, మా ఇంజనీరింగ్ బ్రెయిన్స్ కి అర్థమయ్యేలాగా మీరు ఈ డెంటల్ క్లినిక్ ఆపరేషన్స్ అన్నిటిని సమ్మరైజ్ చేసి నాకు చెప్తారా? Yeah, I know, Kavya, this is overwhelming. Yeah, being For an an engineering graduate, you understand it so well. But thanks to our team. I've been here since 5 years, so they have had a hard time to make me understand many things. Yeah, so definitely I would love to summarize. So ee episode lo manki we spoke to 3 amazing interns, and I could comfortably say there are many out there who has similar experiences. In conclusion, every satellite clinic, while it is serving the accessibility problem for the rural people, of healthcare for the rural people, and affordability for them, and sustainability, because we are making enough money to survive. Yeah, which is very crucial for someone to learn from this, and it is very necessary to. Yeah. See, రేపు ఒక కాలేజ్ కానీ ఎవరైనా ప్రైవేట్ కాలేజ్ ఆర్ సో వాళ్ళు ఈ మోడల్ చూసి మనం ఎందుకు చేయకూడదు, ఇట్స్ ఫైనాన్షియలీ సస్టైనబుల్ కదా అంటే ఇంకొక 100 మంది హౌస్ సర్జన్స్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. జస్ట్ ఇమాజిన్ ఇండియా మెజారిటీ కాలేజెస్, ఇఫ్ దే స్టెప్ అప్ టు డూ దిస్, if they have to do this, they should have a positive example. So that fresh professionals can gain the experience, as well as that rural areas can get the accessibility. Exactly. This sounds in a country really where more than 60% people live in rural areas, how many doctors do we need? Yeah. Right? So definitely it excites me every time I have this idea that our college, Vishnu Dental College leadership, is doing that initial part. Yeah, ma'am, we have heard about the story of dental clinics. Yeah, why another? From our beloved chairman, sir. Yes. Thanks to him for bringing this initiative.
లాస్ట్ ఎపిసోడ్లో మీరు వినే ఉంటారు దట్ వన్ థింగ్ హీ పర్టికులర్లీ ఐ లవ్డ్ ఇట్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతామన్న భయం ఉండదో అప్పుడే ఇన్నోవేషన్స్ ముందుకు వస్తాయి కదా. అట్లా దెర్ ఇస్ బెస్ట్ పార్టీస్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పుడు మీరు మాట్లాడిన మీకు అర్థమైన ఇనిషియేటివ్ ఉంది కదా. సో హౌ టఫ్ యూ ఫెల్ట్ ఇట్. యాక్చువల్లీ ఇట్ వాస్ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ బై అవర్ కోర్ లీడర్షిప్. సో డాక్టర్ వినయ్ చంద్రప్ప గారు and Dr. Ramesh and a few of other team members who were not there right now. Alage college management, principal sir, vice principal sir, and administration department. Akkada administration officer Varma garu. Villandaru they play their roles very very swiftly, so that only because of all of their support, today house surgeons are able to do their internships. This project is able to execute without any yes, with a lot of challenges, but that's how any initiative will be, right? Yeah. And that's how our mission of taking affordable quality dental care accessible to rural areas is right now a working model, a successful model with 40 rural satellite clinics, and we are going to open the 40th in next week. Wow. And most of our core team is already there. We wish you all the best, ma'am. We wish you all the best for that new launch. Thank you so much. So, to all the dentists, engineers, undergraduates, and our listeners, we would like to ask you something. What contribution that you can make to these satellite dental clinics? I mean, మీరేమైనా కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయాలనుకుంటున్నారు? Comment down in the comment section. So thank you so much, ma'am, for being here. Thank you so much for the knowledge that you have spreaded throughout the podcast episode. Most welcome. And ఒత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, మీరందరూ ఓరల్ హెల్త్ ప్రాపర్గా చూసుకోండి. అండ్ ప్లీజ్ విజిట్ డెంటల్ కాలేజ్ అండ్ రూరల్ క్లినిక్ సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆర్ క్లోజర్ టు యువర్ ప్లేస్. Such a cool promotions you did right now. So this is for today. Hope you got too many insights from the podcast episode. Bye.